హలో మోయా, ఎక్కడా? ఇదిగోరా ఇక్కడ. మాయా, నీకోసమే చూస్తున్నాను. ఇంట్లో కొంచెం లేట్ అయిందిరా. ఇంతకీ ఏ టైంకి వస్తానన్నారు వాళ్ళు? వాళ్ళు వచ్చేసరికి 11 అవుతుందట, శర్మగారు చెప్పారు. బాబాయ్ గారు బాగున్నారా? బాగున్నానమ్మా. ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడా? లోపల రెడీ అవుతోంది. ఓ అవునా, ఏదో పనిలో ఉన్నట్టున్నావు. అదే శ్వేతనే రెడీ చేస్తున్నాను. ఓ అవునా, సరే చూసుకోమ్మా. ఇంకోసారి ఆలోచించు. మన సాయి ఉన్నాడు కదా, వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే. మావయ్య, నాది మేనరికమే, అమ్మా నాన్న వాళ్ళది మేనరికమే. చెల్లికి బయట సంబంధం చూడమని నాన్న అడిగారు. ఇదంతా ఆయన మాట కోసమే. పోయిన వాళ్ళతోనే ఆ మాటలన్నీ పోయాయనుకోవాలరా. మన సాయికి ఇచ్చి పెళ్లి చేస్తే ఇద్దరు మన కళ్ళ ముందే ఉంటారు కదా అని. నిజమే, కానీ నాన్న కోసం తప్పడం లేదు. నమస్తే అండి. శర్మగారు రండి, మీకోసమే చూస్తున్నా. బాగున్నారా? బాగున్నారా? బాగున్నా. మావయ్య, మీరు కూర్చొని మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. కూర్చోవయ్యా. ఏంటండి విశేషాలు? విశేషాలు ఏమున్నాయి కానీ, ఇంతకీ సంబంధం మంచిదేనా? మంచి సంబంధం అండి, నేను అన్ని ఎంక్వైరీ చేశా. మీరు భయపడాల్సిన పనే లేదు. అది సర్లేవయ్యా, ఇంట్లో బాన్న కొడుకుని పెట్టుకొని బయట సంబంధాలు చూస్తున్నాడు మావాడు. నువ్వైనా చెప్పొచ్చు కదా. నేను ఎలా చెప్తానండి, ఎంతైనా బయటవాడిని. అదేదో మీరు మాట్లాడుకోవచ్చు కదా. శర్మ గారు. అమ్మా, ఇంతకీ పెళ్లి కొడుకు ఎలా ఉంటాడు? మీరు ఫోటో కూడా ఇవ్వలేదు. ఎప్పుడో చిన్నప్పుడు చూసా, కుర్రాడు బాగానే ఉండేవాడు. ఇప్పుడు తెలీదు మరి. ఫోటో అంటారా, చాలా సార్లు అడిగా, ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు. ఎలాగో కాసేపట్లో వచ్చేస్తారు కదా. సరేలేండి. అమ్మా, పలహారాలు ఏమైనా? వెంకీ. అమ్మా. శర్మ గారికి ఏం కావాలో చూసుకో. గురుగారు నమస్తే. ఏంటి కొత్తగా వచ్చావా? అవునండి. ఇంతకు మీరెవరు? నేనెవరా? ఈ సంబంధం తెచ్చింది నేనే. ఓ బ్రోకరా? బ్రోకర్ ఏంట్రా? మ్యారేజ్ కన్సల్టెంట్ అనాలి. ఏమోనండి, ఆయన నాకు తెలీదు. మా ఊర్లో బ్రోకరే అంటారు. వినడానికి చాలా కష్టంగా ఉందిరా. సర్లే కానీ తినడానికైనా ఉన్నాయా? ఉన్నాయి, రండి. వాళ్ళు వచ్చేసరికి 11 అవుతుందంట. సరే సరే ఉంటాను. అయ్యిందా? ఏంటి అయ్యేది? శ్వేతను రెడీ చేయడం అయ్యిందా అని. శ్వేత, మీ అన్నవే పోలిక్కేసుకో. చాలా బాగున్నావురా, బాగా రెడీ చేసావు. హలో మిస్టర్, ఇప్పటికి సగమే అయింది, ఇంకా టైం పడుతుంది. ఇంకెంతసేపు? వాళ్ళు వచ్చే టైం అయింది. వాళ్ళు వచ్చేసరి 11 అవుతుంది అన్నారు కదా. మమ్మల్ని వదిలేసి మీరు వెళ్ళి కంగారు పడండి. నీకు బాగా ఎక్కువైంది. మీ అన్నయ్య అన్నారని కాదు కానీ సూపర్గా ఉన్నావు తెలుసా. ఏమో వదినా, చాలా టెన్షన్గా ఉంది. పెళ్లి చూపులు అంటే అలానే ఉంటుంది, నువ్వేం టెన్షన్ పడకు. నీకేం, నీ బావనే పెళ్లి చేసుకున్నావు కదా. అవును, మాకు ఈ పెళ్లి చూపులు గోలే లేదు, అంతా బాగానే జరుగుతుంది. నువ్వు రిలాక్స్ అయిపో. వచ్చేవాడు నేను చూసి ఫ్లాట్ అయిపోతాడు. మరి తను నాకు నచ్చకపోతే? నచ్చకపోతే నచ్చలేదని చెప్పే. పర్వాలేదా? తప్పుగా అనుకోరు కదా. ఇందులో తప్పే ఉంది, ఇది నీ లైఫ్, నీకు నచ్చితేనే ఓకే చేయి. ఇంతకీ నీకు వచ్చేవాడు ఎలా ఉండాలి? చూడటానికి బాగుండాలి, మంచి హైట్ ఉండాలి, ఫిలిం స్టార్లా ఉండాలి. ఎందుకు వద్దా అవుతున్నావు? అలా కోరుకోవడం తప్ప? తప్పేం కాదు, అయినా నీకేం తక్కువ. చూడు, నీకు వచ్చేవాడు హాలీవుడ్ హీరోలో ఉంటాడు. వచ్చావా? రా కూర్చోరా. మాట్లాడక బాబాయ్. ఏమైందిరా? శ్వేతన్ నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి తన పెళ్లికి పెద్దగా వస్తావు ఇప్పుడు. వాళ్ళు చెయ్యను మర్రో అంటే ఎలా ఒప్పించారు? మరి నువ్వు వెళ్ళడుగురా వాడిని. పెద్దోడివి, నీ మాట విన్నప్పుడు నేను వెళ్ళడితే చెప్పు తీసుకుని కొడతాడు కదా. ఎలాగో వచ్చావు కాబట్టి ఆ పెళ్లి చూపులు ఏదో చూసి వెళ్ళిపో. హే బావా, ఇదేనా రావడం? అవును బావా. సరే మాట్లాడుతుండ వస్తా. ఎంత ప్రేమగా పిలుస్తాడో బావా బావా అని. పెళ్లి మాత్రం చేయడు. శ్వేత అని గోల్ చేయడం కాదు, ముందు నువ్వంటే శ్వేతకి ఇష్టం ఉందో లేదో కనుక్కో. ఇప్పుడే కనుక్కుంటా. రే ఎక్కడికి రా? హే సాయి, ఇదేనా రావటం? శ్వేత పైన ఉంది. హాయ్ శ్వేత. హే బావా, నువ్వు చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. ఏంటి బావా విశేషాలు? శ్వేత, నిన్నొకటి అడుగుతా, చెప్తావా? ఏంటది? నేనంటే నీకు ఇష్టమేనా?
హా, ఇష్టమే. ఈ ఒక్క మాట చాలు శ్వేత, ఈ ఒక్క మాట చాలు. బావా బాబాయ్, శ్వేతకి నేనంటే ఇష్టమే. అడిగి చచ్చావేంటి? నిజంగా నువ్వు శ్వేతను పెళ్లి చేసుకోవాలంటే ఒక్కటే దారి. వచ్చిన సంబంధాన్ని వచ్చినట్టే చెడగొట్టి. అదంత ఈజీ కాదేమో. కలపడం కష్టం కానీ చెడగొట్టడం ఎంతసేపురా. నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉండు. కానీ రమణ మాత్రం బాధపడకూడదు, సరేనా? నీకు అవ్వ కావాలి, బువ్వ కావాలి, ఇంకా నాకు వదిలే. ఎందుకు సాయి అలా నవ్వుతున్నాడు? ఏం లేదు, నేనంటే ఇష్టమా అని అడిగాడు. ఇష్టమే అన్న, అంతే. నవ్వుతూ వెళ్ళిపోయాడు. సాయికి నువ్వంటే ఇష్టం, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. చాలా మంచోడు కూడా. సాయినే పెళ్లి చేసుకోవచ్చు కదా. అదినా, సాయి మంచోడే, కానీ అమ్మాయిగా నాకు కొన్ని కోరికలు ఉంటాయి కదా. తనంటే ఇష్టమే, కానీ పెళ్లి చేసుకున్నంత కాదు. అర్థం కాల. మొన్న నా బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా? ఏ ఫ్లవరో ఏ గోల్డ్ చైన్ ఇచ్చుంటాడు. భగవద్గీత ఇచ్చాడు. ఇది చదువుకో, జ్ఞానం పెరుగుతుంది అన్నాడు. భగవద్గీత? ఇప్పుడు చెప్పదినా. సాయిరామ్, ఈ సాయి నువ్వే చూసుకోవాలి నాయన. తీసుకోండి. ఇంతకీ నీకు పెళ్ళయిందా? లేదండి. సంబంధాలైనా చూడమంటావేంటి? ఇప్పుడు వచ్చే సంబంధం చూసి అప్పుడు చెప్తా. ఈ కుర్రాడు ఎవరండి? వీడే మా అన్న కొడుకు. చూడటానికి చాలా బాగున్నాడు. చూడటానికి బాగానే ఉంటాడు, చేష్టలే కొత్త చేష్టలు. హా, ఇష్టమే. కాఫీ తాగుతారండి? వద్దురా. ఏంటండి అలా సిగ్గుపడుతున్నారు? ఏం లేదులేరా. బా చెప్పండి. శ్వేతకి నేనంటే ఇష్టం తెలుసా? అవునా? ఇష్టమైతే ఈ పెళ్లి చూపులు ఎందుకండి? అవును కదా, అది అడగడం మర్చిపోయా. పాపం వాళ్ళ అన్నయ్య గారు బలవంతం పెట్టుంటారులేండి. అదే ఉంటుంది. అదే అయితే మీరు ఇష్టమని వాళ్ళ అన్నయ్యకే చెప్పొచ్చు కదా. అది కరెక్టే. ఇప్పుడు నేను ఏం చేయాలి? నన్ను అడుగుతారేంటండి? ఇంట్లో పనుల్ని, మీ అంత చదువుకోలేదు కూడా. వీడేంటి నా బుర్రంతా పాటు చేశాడు? అబ్బాయి ఏదో ప్రైవేట్ కంపెనీలో జాబ్ అన్నారు. ఏమీ తెలియకుండా ఎలా తెచ్చావయ్యా? ఊరు పేర్లేని సంబంధం. మీరు మరి అలా తీసిపారేయకండి. అయ్యగారు పెళ్లి వాళ్ళు వచ్చారు, రండి. నా పేరు రమణ, పెళ్లి కూతురు కన్నయ్యని. తను సౌమ్య, నా భార్య. నమస్తే. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. వెంకీ, స్వీట్స్ తీసుకొచ్చి పెట్టు. ఈయన మా మావయ్య, తను సాయి, నాకు బావ వరుస. ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగిందండి. ఇక్కడికి రావడానికి ఏమి ఇబ్బంది పడలేదు కదా? లేదండి, అడ్రస్ ఈజీగానే దొరికింది. ఇక వీడు వెంకీ. ఇక మా సంగతి, నేను ప్రవీణ్, పెళ్ళికొడుకు బావని. తను సుధా, పెళ్ళికొడుకు మా తమ్ముడు. ఇక తను కళ్యాణం. కళ్యాణ్. పెద్దవాళ్ళు ఎవరు రాలేదా? లేదండి, మా నాయనమ్మ రావాల్సింది, కానీ తనకి ఒంట్లో బాలేదు. మా వాడి పెళ్ళికి మేమే పెద్దలం. మాకు నచ్చితే వాడికి నచ్చినట్టే. వదినా, వాళ్ళు వచ్చేసారా? వచ్చేసారు. పెళ్ళికొడుకు ఇంకా రాలేదనుకుంటా, లేటుగా వస్తాడేమో. ఓ అవునా? ఏంటో చాలా టెన్షన్గా ఉంది. మీరు ఎవరికోసమైనా ఎదురు చూస్తున్నారా? ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారేమోనని. అంటే మీ ముగ్గురే వచ్చారు కదా. ఓ, ముగ్గురే వచ్చారనుకుంటున్నారా? నో వరీస్, నేను కూడా వాళ్ళ వైపే అనుకోండి. నాతో కలిపి నలుగురు, మీకు ఓకే కదా? శర్మ, నీకు ఆవేశం ఎక్కువ, విషయం తక్కువయ్యా. అదేంటండి అంత మాట అనేసారు? మరి లేకపోతే ఏంటి? మావాడు ఎదురు చూసేది పెళ్లి కొడుకు కోసమని. అదేంటి పెళ్ళికొడుకు కోసం చూడటం? తను పెళ్ళికొడుకు. చెప్పాను కదా పెళ్ళికొడుకు వాళ్ళ అక్క బావతో వస్తున్నాడని. ఏమైంది? అదేం లేదు, మీరు తప్పుగా అనుకోవద్దు. తప్పుగా ఏముందిలేండి,
మా తమ్ముడు చూడ్డానికి బాగా బొద్దుగా ఉంటాడు కదా. మొన్న విజయవాడలో కూడా ఇలాగే అనుకున్నారు కదా. పరువు తీయకే. ఇందులో పరువు తీసేదేముందిరా, జరిగిందే కదా. సుధా, బాబాయ్ బాబాయ్, ఇప్పుడు నేను పెద్ద కష్టపడక్కలేదేమో. అలాగని రిలాక్స్ అయిపోకు. అసలే నీ జాతకం అంతా మాత్రం నీ ప్లాన్స్లో నువ్వు ఉండు. అంత లేదులే. ఎలా ఉన్నాడు పెళ్లి కొడుకు? బాగున్నాడండి బొద్దుగా. బాగున్నాడా? బాబా చెప్పి నిజమే, నా ప్లాన్స్లోనే ఉండాలి. అవును, అబ్బాయి ఏం చేస్తుంటాడు? నేను ఇన్ఫోసిస్లో ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తున్నానండి. శాలరీ మంత్లీ 1.5 lakhs. శాలరీ ఓకే, మరి వయసు? పెళ్లి వయసే. మీరేంటి సైలెంట్గా ఉన్నారు? ఏం మాట్లాడట్లేదు? అబ్బే అదేం లేదండి, ఏదో ఆలోచిస్తున్నాను. చెప్పండి. ఇప్పటి వరకు మేమే చెప్తున్నాం, ఇక మీరు చెప్పండి మీ ఫ్యామిలీ గురించి. మేమిద్దరం, నేను చెల్లి. నా పెళ్ళికి ముందే అమ్మా నాన్న చనిపోయారు. అప్పటి నుంచి మాయే మా మంచి చెడులు చూస్తున్నారు. ఇక మా సంగతి, మా ఇంట్లో నలుగురం, నేను, మా వారు, మా తమ్ముడు, మాకు తోడుగా మా నాయనమ్మ. అంతా ఒకే చోటు ఉంటున్నారా? అబ్బాయిది ఇల్లరికమా ఏంటి? అదేం కాదు, తను మా బావ, అత్త కొడుకు. చిన్నప్పటి నుంచి అందరం కలిసి ఒకే చోట పెరిగాం, కలిసే ఉంటాం. ఇంతకీ అమ్మాయి గురించి ఏం చెప్పలేదు. యాక్చువల్లీ తన పేరు కూడా మాకు తెలియదు. మ్యాచ్ ఒకటి ఉందని శర్మగారి ద్వారా తెలిసింది. సడన్గా వచ్చేసాం. తన పేరు శ్వేత. శ్వేత పేరు బాగుంది. అమ్మాయి కొందన బొమ్మ. నేను చెప్తున్నా కదా, చూస్తే మీరే అంటారు. తను డిగ్రీ వరకు చదువుకుంది. చాలా పద్ధతిగా పెరిగింది. పెద్దవాళ్ళంటే చాలా గౌరవం. ఇంట్లో వాళ్ళకి నచ్చకుండా ఏ పని చేయదు. మావాడు అంతే, పెద్దలంటే చాలా గౌరవం ఇస్తాడు. మాకు నచ్చని పని ఏమీ చేయడు. మా తమ్ముడని చెప్పుకోవడం కాదు గాని చాలా మంచోడు. నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. నోట్లో వేలు పెడితే కూడా కొరకలేడా? మరి ఎలా ఉన్నారండి? ఏయ్, ఏమనుకోకండి, వాడికి ఏం మాట్లాడాలో తెలీదు, ఏదో అలా అనేశాడు. పర్లేదులేండి. మేమొచ్చి చాలాసేపు అయింది. అమ్మాయిని పిలిస్తే తను శ్వేత, పెళ్లి కూతురు. ఎలా ఉందండి పెళ్లి కూతురు? పెళ్లి కొడుకు అయితే మరి నువ్వు మెలికలు తిరిగిపోతున్నాడు. అమ్మాయితో అయినా మాట్లాడాలనుకుంటున్నావా? అబ్బే పర్లేదులేండి. కళ్యాణం పర్లేదేంట్రా, మాట్లాడు. కళ్యాణ్ సర్లే, అమ్మాయిని ఏమైనా అడుగుతావా? ఏం మాట్లాడతాం? పర్లేదులేండి. ఇదిగో అమ్మాయి, నువ్వేనా అబ్బాయిని అడగాలనుకుంటున్నావా? ఏదైనా మాట్లాడుకోండి. మాట్లాడుకుంటేనే కదా ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలిసేది. మాట్లాడుకుంటున్నారు కదా, మధ్యలో మీకోవాలండి. అంటే వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఎందుకని. అమ్మా శ్వేత, నువ్వు చెప్పు, అబ్బాయితో ఏమైనా మాట్లాడాలా? లేదు మావయ్య. అలా కాదు కానీ ఇద్దరిని సెపరేట్గా మాట్లాడుకోనివ్వండి. ఏమంటారు? ఇదేదో బాగుందే, ఇద్దరిని విడివిడిగా మాట్లాడుకోనివ్వండి. ఏమంటారు? అది బెస్ట్ కదా. సరే, మీ ఇష్టం. వెంకీ, లాన్లో చైర్స్ అరేంజ్ చేయి. రండి బ్రదర్, ఈలోపు మనం మాట్లాడుకుందాం. ఏంటి వదిన, ఇప్పుడు ఇదంతా అవసరమా? తను నాకు నచ్చలేదు. మీ అన్నయ్య మాట్లాడమన్నారు కదా, వెళ్ళి మాట్లాడు. ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి మాట్లాడు, కానీ తనపై చిరాకు మాత్రం చూపించు. వదినా, మీ అన్నయ్య కోసం మాట్లాడవా? సరే మాట్లాడతాలే. దీన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటారు. ఏంటి సార్ విశేషాలు? చెప్పాలి మీరే. ఎలా ఉంది మీ జాబ్? ఫైన్. ఇంతకీ ఎలా ఉందండి ఇంటి వాతావరణం? బాగుందండి, అందరూ చాలా మంచిగా అనిపిస్తున్నారు. అలాగే అనిపిస్తారులేండి. ఎవరి గురించి మీరు చెప్పేది? మీరు ఎవరికి చెప్పారంటే చెప్తా. లేదు చెప్పండి. మా బావ గురించి. చూడ్డానికి బాగానే ఉన్నాడు కదా, ఏంటి ప్రాబ్లం? పైకి బాగానే కనిపిస్తాడు, కానీ చాలా కోపం వేసి అస్సలు తట్టుకోలేం. అందరినీ కొడతాడు, వాళ్ళ ఆవిడని కూడా. ఓ అవునా, తప్పు కదా. పాప మా అక్క, అదే
వాళ్ళ వైఫ్ని తెలుసుకుంటే చాలా బాధగా ఉంటుంది. మరి మీరు చెప్పచ్చు కదా తప్పని. యా, చాలాసార్లు చెప్పినప్పుడల్లా నన్ను తన్నేవాడు. బాబోయ్, ఇలా అయితే కష్టం కదా. అదే కదా, నాకు శ్వేత అంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళ అన్నయ్య వల్ల ఇష్టం చంపుకున్నాను. అవునా? వాళ్ళ అన్నయ్యకి ఏంటి మీతో ప్రాబ్లం? తను తప్పు చేస్తే నేను తప్పని చెప్తా, అందుకే. ఓ మై గాడ్, చాలా రూడ్గా ఉన్నాడు కదా. ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉందే. అదే కదా, కానీ శ్వేతకి మీలాంటి మంచి వాళ్ళు రావాలని కోరుకుంటున్నాను. శ్వేత గారి గురించి ఏమైనా చెప్పండి. ఇంత చెప్పినా అర్థం కలదరా నీకు? శ్వేత గురించి ఏం చెప్పాలి? షీస్ అల్ట్రా మోడర్న్. చూడటానికి అలా కనిపిస్తుంది కానీ చాలా పాష్. ఏమైనా డ్రింక్ చేస్తే వాళ్ళకి పెద్ద ఫ్యాన్ అయిపోతుంది. స్మోక్ చేసే డ్రింక్స్ వెళ్తే ఇంకా ఫిదా. అదేం టేస్ట్? చెప్పాను కదా అల్ట్రా మోడర్న్ని. కానీ ఇంట్లో వాళ్ళకి విషయం తెలీదు, నాకు తప్ప. ఎంతైనా బాగా క్లోజ్ కదా. గారు వెళ్దాం పదండి. హలో స్వీటీ, ఎలా ఉన్నావు? అంతా ఓకే కదా? సరే, నేను అవసరమైతే ఫోన్ చేయి. సరే, ఉంటా. హాయ్. హాయ్. మీ పేరు? శ్వేత. శ్వేత కదా, బాగుంది. ఏంటి? అదే మీ పేరు బాగుంది అంటున్నాను. థ్యాంక్స్. ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనుకోకపోతే మీకు విషయం చెప్పనా? పర్లేదు, చెప్పండి. మీ పేరే కాదు, మీరు కూడా బాగున్నారు. అంటే నా ఉద్దేశం మీరు చూడ్డానికి చాలా పద్ధతిగా బాగున్నారని. అన్నీ నేనే మాట్లాడుతున్నాను, మీరు కూడా ఏదైనా కొంచెం మాట్లాడచ్చు కదా. ఏం మాట్లాడాలి? ఆస్ట్రానమీ గురించి మాట్లాడండి. జోక్ చేశా. అస్సలు బాలేదు కదా, నాకు అదే అనిపించింది. ఏదైనా మాట్లాడండి ప్లీజ్. మీరు ఇప్పటివరకు ఎన్ని పెళ్లి చూపులు చూశారు? అంటే చాలా చూశాను, కానీ ఫస్ట్ టైం ఇదే పెళ్లి చూపుల్లో మాట్లాడడం. ఒక్కటి కూడా నచ్చలేదా? అయ్యో, ఎందుకు నచ్చలేదు? ఒకళ్ళిద్దరు నచ్చారు, కానీ సెట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? ఎందుకు అవ్వలేదంటే వాళ్ళ సైడ్ నుంచి ఏవో రీజన్స్ చెప్పేవాళ్ళు. ఓ ఓకే. నా సంగతి సరే, ఇంతకీ మీరేంటి చూసారు? నాకిదే ఫస్ట్ పెళ్లి చూపులు. అయితే మీకు ఇది మెమరబుల్ అనమాట. అదే అనుకున్నా. ఏంటి? ఏం లేదు. ఇంతకీ మీ హాబీస్ ఏంటి? పెద్దగా ఏం లేవు, టైం దొరికినప్పుడు బుక్స్ చదువుతా. ఓ, మంచి హ్యాబిట్. మరి మీరు? పెద్దగా టైం దొరకదు, టైం దొరికినప్పుడల్లా ఫ్రెండ్స్తో పార్టీస్. పార్టీస్? యూత్ పార్టీస్, స్మోక్ డ్రింక్, ఫుల్ ఆఫ్ ఫన్ యార్. బాబుకి ఈ అలవాటు కూడా ఉందా? బుద్ధిమంతుడే. ఏంటో అంటున్నారు? ఏం లేదు. అయితే మీరు పార్టీ బాయ్ అన్నమాట. యా, ఫుల్ యోయో. మిమ్మల్ని మాట్లాడగనా? అడగండి. మీకు మీ బావ అంటే ఇష్టం అనుకుంటా. ఇదెవరు చెప్పారు? తనే చెప్పాడు. అవును, తనకు కూడా నేనంటే చాలా ఇష్టం. ఇద్దరికి ఇష్టమైనప్పుడు ఈ పెళ్లి చూపులు ఎందుకండి? మా అన్నయ్యకి ఈ విషయం తెలీదు, తనకిష్టం లేదు కూడా. ఓహ్, అవునా? ఈ విషయంలో మీరే నాకు హెల్ప్ చేయాలి. నేనా? నేనేం చేయాలి? ఈ సంబంధం మీకు ఇష్టం లేదని చెప్పండి. సరే, పదండి వెళ్దాం. ఒక్క నిమిషం, వెంటనే వెళ్తే బాగోదేమో. మా అక్క కూడా నన్ను కుమ్మేస్తుంది. కాసేపు ఏదైనా మాట్లాడుకుని వెళ్దాం, జస్ట్ లైక్ ఫ్రెండ్స్. ఓకే అయితేనే. ఓకే. అవును, కళ్యాణం ఏంటి? అదేం పేరు? సారీ, తప్పుగా అనుకోద్దు. తప్పే ఉందిలేండి. ఒక్కోసారి ఆ పేరు వింటే నాకే చాలా చిరాగ్గా ఉంటుంది. కళ్యాణం అంటే కళ్యాణం, అదే కళ్యాణ్ అంటే ఎంత కూల్గా ఉంది. ఆ పేరు ఎలా వచ్చింది? ఇదంతా మా నాయనమ్మ చేసిన పని. నేను పుట్టే టైంకి సీతా కళ్యాణం చదువుతుందట, నాకు ఆ పేరు పెట్టేసింది, మొసల్ది. అయితే మీ పూర్తి పేరు? సీతా కళ్యాణం. నవ్వకండి ప్లీజ్. మీరు నవ్వితే బాగున్నారు, కానీ నవ్వే రీజనే కామెడీగా ఉంది. సారీ, తర్వాత నా పేరు మార్చుకోవచ్చు కదా. యా, అనుకున్నాను,
కానీ నాయనమ్మ ఇష్టంతో పెట్టింది కదా, అందుకనే ఉంచేశాను. అదేంటి ఇప్పుడే అబ్బాయి ఇష్టం లేదన్నారు కదా. కానీ నాయనమ్మ అంటే ఇష్టం. తను మా కోసం చాలా చేసింది. తన కోసం నేను ఒక్కటి చేయలేనా? ఇప్పటివరకు అన్ని పెళ్లి చూపులకి వచ్చింది, కానీ ఈరోజు తనకు ఒంట్లో బాగాలేదు. ఏమైంది? బాగా నీరసంగా ఉందండి. ఎంతైనా పెద్ద వయసు కదా. మ్మ్. ఇందాక ఫోన్ మాట్లాడాను కదా, తన హెల్త్ గురించి కనుక్కోవడానికి. ఏదో స్వీటీ అని మాట్లాడారు. తనే. ముద్దుగా స్వీటీ అని పిలుస్తాను. నేనంటే చాలా ఇష్టం తనకి. ఓ, స్వీటీ అంటే మీ గర్ల్ ఫ్రెండ్ అనుకున్నా. అంత లేదులేండి. ఓ, మీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరా? ఏం గర్ల్ ఫ్రెండ్లేండి, మనలో మనమాట. మీరు ఎవరికి చెప్పనంటే మీకు విషయం చెప్తాను. చెప్పండి. మా ఆఫీస్లో నేను చాలా స్ట్రిక్ట్, అందుకే అమ్మాయిలతో మాట్లాడను అనుకుంటారు, కానీ బేసిక్గా అమ్మాయిలతో మాట్లాడాలంటే నాకు కొంచెం భయం అండి. ఎందుకంత భయం? ఏం చేస్తాం, ఇంట్లో పెంచేశారు. మరి నాతో బాగానే మాట్లాడుతున్నారుగా. అదే కదా, మీతో చాలా ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాను. ఒక్క నిమిషం అండి. హలో, ఎలా ఉంది ఇప్పుడు? ఏంటి ఎక్కడికి వచ్చేస్తావు? నువ్వు ఒక ఇంట్లోనే జాగ్రత్తగా ఉండు, నేను వచ్చాక మాట్లాడదాం. సరే. నా స్వీటీ అండి. ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉందండి. అడ్రస్ చెప్పు, వచ్చేస్తాను ఇక్కడికంటూ. ఎందుకు? పెళ్లి కూతుర్ని తను చూసి ఓకే చేయాలట. గొడవ చేస్తుంది. సారీ. సారీ ఎందుకండి? అంటే ఈ సంబంధం కుదరట్లేదు కదా. పర్లేదులేండి, నాకు ఇదంతా మామూలు. మరి మీ నాయనమ్మ అడిగితే ఏమని చెప్తారు? ఏదో చెప్పి మేనేజ్ చేయాలండి. ఓ పని చేయండి, అమ్మాయి బాగాలేదని తలపకరని కూడా చెప్పండి. అయ్యో, మీలాంటి మంచి అమ్మాయి గురించి అలా ఎలా చెప్తానండి? మనం కలిసి 5 నిమిషాలు కూడా కాలేదు, నేను మంచిదానని మీరెలా చెప్తున్నారు? ఈ రోజుల్లో ఎవరండి ఇంట్లో వాళ్ళ మాట వినేది? మీకు ఇష్టం లేకపోయినా మీ ఇంట్లో వాళ్ళ కోసం నాతో మాట్లాడడానికి ఒప్పుకున్నారు. ఇది చాలదా మీరు మంచివారని చెప్పడానికి? ఎంతసేపు అని అలా కూర్చుంటాం? పదండి, అలా నడుస్తూ మాట్లాడదాం. పదండి. ఏంటో చెప్పు. వీళ్ళు చాలా బాగా అనిపిస్తున్నారు కదా, కలివిడిగా కూడా. అవును, నాకు నచ్చారు. చూడు మావయ్యతో కూడా ఎలా కలిసిపోతున్నారో. మరైతే ఏం చేద్దాం? ఏం చేద్దాం ఏంటి? అంటే శ్వేతకి సంబంధం బాగుంటుందేమో అని. మనం అనుకోవడం కాదు, నచ్చాల్సింది శ్వేతకి. రాసి పెట్టుంటే ఖచ్చితంగా జరుగుతుంది. మనం అనుకున్నామా చెప్పు? మన ఇద్దరికి సెట్ అవ్వలేదా? పదా. మీకు మరదలు ఎవరు లేరా? సారీ, మరీ పర్సనల్గా అడుగుతున్నానేమో. ఇట్స్ ఓకే, ఉన్నారు. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇద్దరు రెడీ కూడా. మరి ఇష్టం లేదు. ఓ, నచ్చలేదా? నచ్చలేదని కాదు, వాళ్ళని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నా వరకు పెళ్ళంటే అదో సెలబ్రేషన్, 2 ఫ్యామిలీస్ కలవడం. తెలిసిన వాళ్ళనే చేసుకుంటే అంతా మనమే ఉంటాం. అదే బయట వాళ్ళని చేసుకుంటే వేరే వాళ్ళతో కూడా కలుస్తాం. కష్టాలు హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికి మన చుట్టూ చాలామంది ఉంటారు. లైఫ్లో ఏ ప్రాబ్లం వచ్చినా మంచి సపోర్ట్ ఉంటుంది. అందుకే అలా అని చెప్పి తెలిసిన వాళ్ళని చేసుకోకూడదని కాదు, ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్, అంతే. మీకు వచ్చే అమ్మాయి చాలా లక్కీ. ముందు దొరకాలిగా. ఎందుకు దొరకరు? మరీ ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఉంటే అమ్మాయిలు దొరకడం కష్టం. నాకు పెద్ద రిక్వైర్మెంట్స్ ఏం లేవండి. అమ్మాయి చూడడానికి బాగుండాలి, మంచి ఫ్యామిలీ నుంచి వస్తే చాలు. అవే రిక్వైర్మెంట్స్ అంటే. అమ్మాయి బాగుండాలని ఎవరు కోరుకోరండి? పెళ్ళి అనేది లైఫ్లో ఒకేసారి జరిగే ఈవెంట్. అలా కోరుకోవడంలో తప్పలేదుగా. అంతేగాని మంచి హైట్ ఉండాలి, ఫిలిం స్టార్లా ఉండాలని నేనైనా కోరుకుంటున్నానా? చూడటానికి బాగుండాలి, మంచి హైట్ ఉండాలి, ఫిలిం స్టార్లా ఉండాలి. ఎందుకండి ఎలా నవ్వుతున్నారు? ఏం లేదులేండి, వచ్చేవాళ్ళు మంచి హైట్ ఉండాలని, ఫిలిం స్టార్ లాగా ఉండాలని కోరుకోవటం తప్ప. ఇందులో తప్పే ఉంది, ఎవరి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళవి. కానీ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే ఇదే కాదు కదా, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి. అదే లేకపోతే హృతిక్లా ఉన్నా సమంతాలా ఉన్నా ఏం లాభం? ఆ రెస్పెక్ట్ అండ్ లవ్ లేకపోతే లైఫే మిస్ అవుతుంది. కళ్యాణం, ఇక బయలుదేరదామా? ఇదంతా బాగానే ఉంది, మంచిగా ఉన్నారు, బాగా మాట్లాడుతున్నారు, కానీ పార్టీ, స్మోక్, డ్రింక్ ఈ అలవాట్లేంటి? నా మొహం, నాకని సీన్ లేదండి. ఏదో ఇవన్నీ మీకు ఇష్టమని మీ బావ చెప్పాడు, మిమ్మల్ని ఫ్లాట్ చేద్దామని నేను చెప్పాను. ప్లీజ్ లైట్ తీసుకోండి. బావా ఇంకేం చెప్పాడు? శ్వేత చాలా మంచి అమ్మాయి అని చెప్పాడండి.
అబ్బాయితో మాట్లాడావు కదరా, ఏమనిపించింది? నువ్వు ఏదో ఒకటి చెప్తేనే కదా మాకు తెలిసేది. ఇందులో బలవంతం ఏం లేదమ్మా. నీకు ఓకే అయితేనే ఓకే చేద్దాం. మాకైతే వీళ్ళు బాగా నచ్చారు. మావాడు అడుగుతున్నట్లేదురా, ఒప్పిస్తున్నట్టుంది. అలా మౌనంగా ఉంటే మాకెలా తెలుస్తుంది? అమ్మాయి మొహం చూస్తే తెలియట్లేదురా ఆమెకు నచ్చిందో లేదో. అవునా, నచ్చాడా? నిన్న అక్కడ చూస్తే అలా అనిపించలేదు. కన్ఫామ్ రా, వీడియో నాకు పెద్ద విలను. ఇంతకీ ఏం మాట్లాడుకున్నారు?